దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు తన వారి ఎడల చూపేటువంటి ప్రేమ, దయాలత్వం, మంచితనము మాటల్లో చెప్పలేనిది అండి. దేవుని యందు మనము ఎడతెగని భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎవరిని దేవుడు ప్రేమిస్తారు అంటే, దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తారు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం అనగా దేవుని యందు మనము భయము, భక్తి, విశ్వాసము, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆ ప్రకారంగా మనము జీవిస్తే ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంటండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రియ సహోదరి, సహోదర, నీ జీవితంలో ప్రభు అయిన క్రీస్తు వారి మీద ఆధారపడి నమ్మకత్వంగా నడుచుకుంటున్నావా? అలా అయితే దేవుడు అనేక విధములైన మేళ్ళు దాచిపెట్టేటువంటి దేవుడు. యోబు అనేటువంటి ఒక వ్యక్తి భయంకరమైనటువంటి దురస్థితికి గురైపోయారు. అనేక శ్రమల పాలైపోయారు. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగిన వ్యక్తి. ఆయన కొరకు అనగా దేవుని కొరకు ఎదురు చూసేటువంటి యోబు గారు ఆయన జీవితంలో శ్రమలు, కష్టాలు, అవమానాలు ఉన్నదంతా పోయింది. 10 మంది బిడ్డలు చనిపోయారు. అయినప్పటికీ దేవుడు దాచించిన మేలు ఎంత గొప్పదో, రెండంతలుగా ఆశీర్వదించారు. కాబట్టి మరి మనము కూడా దేవునిలో చక్కగా యథార్థమైన హృదయం కలిగి నడుచుకుంటాకి హృదయంలో స్థలం ఉందా? దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరి, నరుల ఎదుట ఆయన నామాన్ని ఒప్పుకోవాలంటండి. అలాంటి వారి పట్ల ఆయన ఎంత వింత కార్యాలు చేస్తారంటే అండి, ఆయన ఆశ్రయించాలి, ఆయనతో నడుచుకోవాలి. అప్పుడు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట అండి. నరుల ఎదుట కూడా మనము ఆయన నామాన్ని ఒప్పుకొని తీరాలి. చాలాసార్లు మనుషులు ఎదుట దేవుని ఒప్పుకోవడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. చాలా తలదించేసుకున్నంత బాధపడిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. ఎప్పుడైతే మనం దేవునిని ఒప్పుకొని ఆయన బిడ్డలుగా జీవిస్తామో వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంటండి అండి. ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో నీవు ఇబ్బందుల్లో నలిగిపోతున్నావా? నీ ప్రభు నిన్ను మిక్కటముగా ప్రేమిస్తున్నారు. నీకున్న శ్రమల నుండి విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు విడుదల ఇవ్వబోతున్నారు. నమ్ముచున్నవా ప్రియమైన సహోదరి, సహోదర? విశ్వాసాన్ని కాపాడుకో. మోకాళ్ళే కన్నీటి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రభు నీ పట్ల వింత కార్యాలు చేయబోతున్నటువంటి దేవుడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం కలిగి నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. చాలా గొప్ప దేవుడవు. అవును, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయిస్తే వారి కొరకు నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అవును ప్రభా, మాట తప్పుడు నరుడు కాదు తండ్రి. నీ ప్రజల పట్ల నువ్వు కృప చూపునన్నా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. మీ దాసులను, దాసులను కాపాడండి. ఎవరి కష్టాల్లో, బాధల్లో, ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితుల్లో సతమతమై నలిగిపోతున్నారు. అట్టి వారికి యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా. మీకు స్తోత్రాలు. రోగులను స్వస్థపరిచి, చక్కర్లుంటే తీర్చండి.
అందరి బంధకాలు తెంచండి ప్రభా. స్వదేశాల బిడ్డలందరినీ ఆశీర్వదించి సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మహిమ పొందు. యవనస్తులను మీరు మార్చండి, దర్శించండి, మంచి భవిష్యత్తుని కృప చూపండి. శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.